ఉద్యోగులపై ఆగని నిర్బంధం అంటూ ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లోనే సిపిఎస్ఈఏ నాయకులు అంటూ వాళ్ళ పట్ల పాజిటివ్ ఇంతకుముందు ఇదే ఉద్యోగుల పట్ల నెగిటివ్ ఉండేది. ఇప్పుడు జగన్ వచ్చాడు కాబట్టి వాళ్ళందరి పట్ల పాజిటివ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఉద్యోగులకి మంత్రి అల్లుడి బహుమతుల కులాలు పార్టీల వారిగా ఓటర్ల వివరాల సేకరణ. మంత్రికి ఒకప్పుడు తమ్ముడు అన్నీ తానే నడిపించారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వైకాపా అధిష్టానం మందలించి దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళి గుంటూరు జిల్లాలో ఓ స్థానంపై కన్నేసి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ్ముడి స్థానంలో మంత్రి అల్లుడు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో మనవారెవరు, ప్రతిపక్షానికి చెందిన వారెవరు, తటస్థులు ఎవరు అనే వివరాల సేకరణలో మంత్రి అల్లుడు బిజీగా ఉన్నట్టు సమాచారం. బిఎల్ఓలుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు బహుమతుల ఎరవేసి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. చీర, ప్యాంటు, షర్టు, టీ కప్తో కూడిన సంచిని ఉద్యోగులకు ఇస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల వద్ద నుంచి వాలంటీర్లు మొత్తం సమాచారం సేకరించి మంత్రి అల్లుడికి అందజేస్తున్నారు. కులాలు, మతాలు, ఏ పార్టీకి చెందిన వారు, వారి ఫోన్ నెంబర్లు తదితర పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగుల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలంగాణకు 2050 మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్డు మొత్తం రైలు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడంటూ హైదరాబాద్ని తెలంగాణని డెవలప్ చేసి ఇప్పటికే రేవంత్ మనోడు వచ్చాడు కదా, ఖచ్చితంగా ఇప్పుడు హైలైట్ చేస్తారు. 2050 2050 విజన్. ఇప్పుడు చంద్రబాబు గారు 2020 విజన్ అయిపోయింది. ఆయన తెలంగాణలో ప్రజలు అసలు శాంతం దూరం చేశారు. ఇప్పుడు 2050 విజన్ అంటూ చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి ఆ కోణం నుంచి హైలైట్ చేస్తున్నారు. సాక్షి.